సీసీ కెమెరా వేయాలంటే అది డీటెయిల్స్ తహసీల్దార్ పిఆర్ ఇంజనీర్ వాళ్ళు ఒకసారి పెట్టి ఎస్టిమేట్ చేయండి. ఇక్కడ ఇంకా ఎన్ని టన్స్ ఉన్నాయి కదా, ఇది ఖాళీ చేసే టైంకి అది రికవర్ అవుతుందా లేదా, లేదు అమౌంట్ మాడిఫై చేయాలంటే మళ్ళీ మనం డిఎల్ఎస్లో క్వశ్చన్ తీసుకుంటాం. ఓకే. ఎందుకంటే అతనికి కూడా ఇప్పుడు ఇది అమ్మాక గవర్నమెంట్ నుంచి అతనికి మనం ఎంత టేక్ ఓవర్ చేస్తామని రాస్తాడు కదా, ఆ మేరకు అతను పేమెంట్ అవుతుంది. పాత అతను ఇది న్యూలీ డంప్డ్ క్వాంటిటీ మనది, ఓల్డ్ క్వాంటిటీ అంతా అతను చేశాడు కాబట్టి అంత ఓల్డ్ ఇప్పుడు నేను 3,000 ఫస్ట్ అతనికి షేర్ వెళ్తుంది ఎక్స్కవేషన్ కాస్ట్ అంతా. సో వాళ్ళు మనం టేకింగ్ ఓవర్ తీసుకోవచ్చు, ఇంకా అతని దగ్గర పే చేసుకోవాలి. ఓకే, మీరు చూడండి, నేను గ్రీవెన్స్కి వెళ్తాను. నేను ఆర్డర్ అయితే ఇక్కడ జస్ట్ టెంపరీగా సీసీ కెమెరాకి చూడండి. మీరు అక్కడ ఏదైతే పాయింట్ అనుకుంటున్నారో అక్కడే ఒక సాఫ్ట్వేర్ లాగా పెట్టేస్తే దాన్ని ఆపరేషనలైజ్ చేసుకోవచ్చు. ఇది రూమ్ అని ప్లాన్ చేయండి. అదంతా ఒక 1 వీక్లో వీ హ్యావ్ మీటింగ్ అది లెక్కేస్తున్నారా అంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఎన్ని వెహికల్స్ చేస్తారు. ఎందుకంటే మీకు మార్నింగ్ కదా, మిగతా వాళ్ళకి ఇంకా మనం వెయిట్ చేయమని చెప్పాలి, లేకపోతే నెక్స్ట్ వీక్ చెప్పాలి కదా. మనకి ఇక్కడ వచ్చిన వెహికల్స్ని బట్టి యాక్చువల్గా ఒక 1 అవర్ లోడ్ చేస్తే మనకు అర్థం. అదే ఫస్ట్ 1 అవర్ చూసుకొని తర్వాత కొంచెం అంటే ఇవాళ ఏదైనా అట్లీస్ట్ కొన్నా మనం ఈవినింగ్ లోడ్ చేస్తాం కాబట్టి ఆర్డర్ వచ్చాక